హలో మై సబ్స్క్రైబర్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనుతో నాని. ఇవాళ నా ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వల్ల నేనైతే నెల్లూరు చేపల పులుసు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఇప్పుడు చేపల్లో మసాలా కోసం కొంచెంగా ధనియాలు, చెక్క, మెంతులు, జీలకర్ర అయితే ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత ఒక పాత్రలోకి కొంచెంగా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెంగా కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక కప్పు టమాటా ముక్కలైతే ఇందులోకి వేసుకోవాలి. కొంచెంగా పసుపు అయితే వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత చేపలైతే ఇలా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఇలా వేగాక ఇందులోకి మీ రుచికి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 2 ½ స్పూన్స్ అయితే వేశాను. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసం అయితే ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు రసానికి తగినట్టు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెంగా గల్లు ఉప్పు అయితే వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న టైంలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేపలైతే అందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలానైతే ఇందులోకి వేసుకోవాలి. నేనైతే 1 ½ స్పూన్ వేశాను. అండ్ 2 పచ్చిమిర్చి అయితే తుంచి వేసుకోవాలి. కొంచెంగా కొత్తిమీర అయితే వేసుకొని 10-20 మినిట్స్ వరకు దాన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లు మీ అనుతో నాని.